ఏ ఊర్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా తిండి తిప్పలు మాత్రం తప్పవు కదా! ఎక్కడున్న తిండి తిప్పలు ఎవరి తిప్పలు వాళ్ళవకనుకోండి. ఇక్కడైతే నేనైతే ఈరోజు అమెరికా అయితే చూపిస్తున్నాను మీకు. మా హస్బెండ్ అయితే 2 వీక్స్ అమెరికా వెళ్లారు ట్రైనింగ్‌కి. అక్కడున్న వీడియోస్ అన్నీ కూడా చూపిచ్చారనమాట. సో, కొంతమంది ఎళ్ళడానికి ఇష్టపడతారు. కొంతమందికి ఎళ్ళడానికి ఇష్టపడరు. ఎవరిష్టం వాళ్ళదనుకోండి. కొంతమంది ఇష్టంగా వెళ్తే, కొంతమంది కష్టంగా వెళ్తారు. మా హస్బెండ్ అయితే కష్టంగానే వెళ్లారు. 3 ఇయర్స్ నుంచి పిలుస్తుంటే ఇప్పటికి వెళ్లారనమాట ట్రైనింగ్‌కి. ఆ క్లైమేట్‌కి మేమసలు ఉండలేం బాబోయ్! నేను మా హస్బెండ్ అయితే మాత్రం బెంగుళూరులోనే ఉండలేకపోయాము. ఇప్పుడిప్పుడే మేము గుంటూరులో ఉండడం వల్ల మాకు అనిపిస్తుంది. సో, చలి ఎక్కడున్నా కూడా మేము ఉండలేమనమాట. బట్ ఒక్కొక్కసారి తప్పదు కదండీ! చాలామంది డబ్బులు సంపాదించుకోవడానికి వెళ్తారు. కొంతమంది ఇలా తప్పక వెళ్తారు. ఒకవేళ మమ్మల్ని కూడా పిలిస్తే మాకు తప్పదు కదండీ! అలా తప్పక వెళ్ళేవాళ్ళుంటారు. ఇష్టపడి వెళ్ళేవాళ్ళుంటారు. కష్టపడి వెళ్ళేవాళ్ళుంటారు. కానీ అక్కడ క్లైమేట్ అలవాటయిపోతే ఇంక అక్కడి నుంచి రాడానికి కూడా ఇష్టపడరనమాట కొంతమంది. అలా ఉంటుంది. ఎవరిష్టాలు వాళ్ళవి కదా! సో, ఇందులో అయితే నేను మీట్ చూపిస్తున్నాను. ఈ మీట్ అయితే మనకైతే ఫ్రెష్‌గా ఎప్పటికప్పుడు కొట్టుకొస్తాం కదా! సండే మార్నింగే వెళ్ళిపోయి. ఇక్కడైతే మాత్రం ఇలా ప్యాక్ చేసి ఉంటది. ఏ ప్యాక్ ఆ ప్యాక్ అంటే ఏ పార్ట్‌కి ఆ పార్ట్ ప్యాక్ చేసి ఉంటదట. మనకు నచ్చినవి మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవడమే. ఇలా ఫ్రీజర్‌లో పెడతారు. ఫ్రెష్‌గా అయితే అవైలబుల్‌గా ఉండదు అని చెప్పారు. ఒకవేళ ఎక్కడన్నా ఉంటదేమో మరి మా హస్బెండ్ చెప్పడం అలా చెప్పారనమాట. ఒకవేళ ఎక్కడైనా ఉంటే మాత్రం కొన్ని కొన్ని ప్లేసెస్‌లో ఉంటదేమో మేబీ. మోస్ట్‌లీ ఇలానే ఉంటదట. సో, కాకపోతే ఇక్కడ కేక్స్ గానీ, ఏదన్నా గానీ, చాక్లెట్స్ కానీ కొంచెం ఏంటంటే కల్తీ లేకుండా కొంచెం క్వాలిటీ అయితే బావుంటదట. అక్కడ ఏదైనా తప్పు చేసినా గానీ, ఏదైనా గానీ పనిష్మెంట్ వెంటనే ఉంటదట. సో, అందుకని చెప్పి మోస్ట్‌లీ అన్నీ కూడా చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. హైజీనిక్‌గా అని చెప్పి చెప్తున్నారనమాట. సో, ఈ విధంగా మనకి మార్ట్స్ అవి ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయి. అన్నీ కూడా ఒక్కొక్క దానికి ప్రైస్ మెన్షన్ చేస్తూ ప్యాక్ చేసి చాలా నీట్‌గా ఉంది గదా! సో, ఈ విధంగా మనకు నచ్చినవన్నీ వేసుకొని తోసుకుంటూ పోవడమే. మనం ఎలా తోసుకెళ్తామో ఆళ్ళు అలాగే తోసుకెళ్తారు గదండీ! సో, అయితే ఇక్కడ ఈ మార్ట్‌లో అయితే మనకి రూపీస్ మెన్షన్ చేస్తారు. ఇక్కడైతే మాత్రం డాలర్స్ అనమాట. ఈచ్ డాలర్ దగ్గర దగ్గర 91 రూపీస్. అంటే మనకి ఇక్కడ రూపీస్ అక్కడ డాలర్స్‌లో మెన్షన్ చేస్తారు. మనకొచ్చే జీతం ఇక్కడ మన రూపీస్‌కి మనకు సరిపోతది. అక్కడ వాళ్ళకొచ్చే జీతం వాళ్ళ డాలర్స్‌కి సరిపోతదనిపిచ్చింది. నిజంగా ఎంత కష్టపడితే అక్కడ మిగిల్చుకోవడమో తెలుసా? అందుకే అక్కడ సాలరీస్ ఎక్కువుంటాయేమో అనిపిచ్చింది నాకు. ఈవెన్ కాఫీ, ఒక ఆమ్లెట్ తిన్నా కూడా చాలా కాస్ట్ ఉంటది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే అవి గూడా చూడొచ్చనమాట మీరు. సో, చూసారు కదా! పుచ్చకాయ గానీ, ఏదన్నా గానీ వెయిట్ పెట్టి మనం కేజీల లెక్కన ఇలాగ రూపీస్ అంటాం గదా! ఇలాగ వీళ్ళకి కేజీ లెక్కన ఇలాగ డాలర్స్ అనమాట. నచ్చినవి తీసుకోవచ్చు. అందుకే కావాలి చాలామంది యూట్యూబ్‌లో చూస్తూ ఉంటాను. పేరెంట్స్ ఇక్కడి నుంచి కొన్ని కొన్ని కొరియర్ చేసి పంపిస్తూ ఉంటారు. పికిల్స్ కానీ ఇలాంటివన్నమాట. కొన్ని కొన్ని ఉండనివి. కొంతమంది ఫెస్టివల్స్‌కి బట్టలు కూడా తీసుకుంటున్నారండి. అక్కడ బట్టలు కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. మా అమ్మాయికైతే 3 జతలు తీసుకొచ్చారు. నాకైతే బ్యాగ్ తీసుకొచ్చారనమాట. అవన్నీ మీరు లాస్ట్‌లో చూడొచ్చు. సో, ఇలా బ్రొకోలీ చాలా మందికి తెలిసే ఉంటుంది. బెంగుళూరు అలాంటి ప్లేసెస్‌లో కూడా ఈవెన్ ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటుంది. బ్రొకోలీ చాలా మంచిదండి హెల్త్‌కి. అక్కడ స్పినాచ్ ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్‌గానే అవైలబుల్‌గా ఉంటాయి. అంత హైజీనిక్ లేకుండా మాత్రం ఉండదనమాట. చాలా బావుంటాయట. కాకపోతే ఏంటంటే అక్కడ చలికి తట్టుకొని నిలబడి ఉండాలనమాట. ఆ క్లైమేట్‌కి తగ్గట్టు అక్కడ కాకపోతే మనం ఏంటంటే బయటికెళ్తే నలుగురు కనిపిస్తారు. అక్కడ కనిపించరనమాట. నాలాగా విలేజ్ ఇష్టపడే వాళ్ళకి అస్సలు నచ్చదు. నాకైతే నలుగురు కనిపియాలి. మేము ఉండేది అపార్ట్‌మెంటే అనుకోండి. కాకపోతే ఎలాగైనా మనం ఉండే ప్లేసెస్ వేరు, అక్కడ ఉండే ప్లేసెస్ వేరు. ఎలాగైనా అక్కడ కొంచెం అంత ఫ్రీగా కూడా తిరగలేం కదా! సో, ఇక్కడ చూసారు కదా! అన్నీ మూసేసినట్టున్నాయి. ఎవరు ఒక జనాలు కూడా కనిపియట్లేదు. ఎక్కడన్నా ఆఫీసెస్‌లో ఇలాంటి మార్ట్స్‌లో అలా కనిపిస్తూ ఉంటారనుకుంటా. ఎక్కడ పడితే అక్కడ మంచుందనమాట. ఇంత మంచుకైతే నేనైతే గడ్డకట్టేస్తాను బాబోయ్! అనుకున్నాను. మా హస్బెండ్ కూడా వామ్మో! నేనుండలేనన్నారు. కాకపోతే రూమ్స్‌లో ఉండే వాళ్ళకి మాత్రం హీటర్స్ ఉంటాయండి. రూమ్ హీటర్స్ ఉంటాయి. అండ్ ఆఫీస్‌లో వాళ్ళకి కూడా రూమ్ హీటర్స్ ఇలా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఎంతైనా ఇంకా కోట్లు వేసుకొని ఇంకా అలా ఉండాలనమాట బయటకొస్తే మాత్రం. సో, చూసారు కదా! ఈ మంచులో కూడా ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది. అలా ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఈ మంచుని చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ చక్కగా ఆడుకుంటున్నారు వీళ్ళైతే మాత్రం. కొన్ని కొన్ని వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయండి. కొన్ని కొన్ని ప్లేసెస్ అవి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా వీకెండ్స్ మనలాగే మనం ఇక్కడుండే ప్లేసెస్ చూస్తాం. వాళ్ళు అక్కడుండే ప్లేసెస్ చూస్తారనమాట. సో, ఇక్కడ ఏంటంటే ఆఫీసెస్ కానీ, ఇవన్నీ గానీ ఆఫీస్‌లో ఉండేవాళ్ళు రకరకాలు ఉంటారు కదండీ! డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీ నుంచి వస్తూ ఉంటారు. అమెరికాలో వర్క్ చేసేవాళ్ళందరూ కూడా. సో, ఇలాగా మనకి ఇండియన్ స్టోర్స్ కూడా కొన్ని ఉంటాయట. వాటిల్లో కూడా మనకి ఇండియా వాళ్ళకి మన ఫుడ్ వేరుగా ఉంటుంది కదా! అమెరికా వాళ్ళ మీద పోలిస్తే. అవన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. కాకపోతే ఒకదానికి ఒక ప్లేస్ వెళ్ళాలంటే చాలా చాలా దూరమట. మనకిలాగే ఇక్కడ కూడా క్యాబ్స్ కూడా ఉంటాయి. క్యాబ్స్ బుక్ చేసుకొని ఇలా వెళ్ళిపోవడం అనమాట. మంచిగా ఈ విధంగా మనకు కావాల్సినవన్నీ తెచ్చుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకు రూ. 1000 అయ్యాయనుకోండి అక్కడొక 10,000, 20,000 అవుతదనమాట. అందుకే అక్కడ సాలరీస్ ఎక్కువిస్తారు. అక్కడ మనకి మాక్సిమం 7, 8 లక్షలు ఉంటే గాని మనం మిగిల్చుకోలేం నిజంగా. రెంట్‌లు ఎక్కువే, ఫుడ్ ఎక్కువే. ఈవెన్ కాఫీ, టీ తాగుదామన్నా కూడా మన టేస్ట్ అయితే రాలేదని చెప్పారు. ఒకవేళ ఫ్యామిలీతో వెళ్తే మాత్రం బావుంటదండి. ఫ్యామిలీతో వెళ్తే కూడా ఇలాగ మనకు ఫ్రెష్‌గా దొరకవనుకోండి. కాకపోతే ఇంట్లో తీసుకెళ్ళి వండుకున్నది వేరు కదా! ఇలా బయట తిన్నది వేరు కాబట్టి
సో హౌసెస్ చూసారు కదా, భలే ఉన్నాయి కదా చూడడానికి. ఇక్కడ హౌసెస్ నుంచి స్మోక్ కూడా రాకూడదట, ఇంకా స్టవ్ అవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగానే యూస్ చేయాలి. అండ్ ఇక్కడ ఎక్కువగా ఓవెన్ అనేది యూస్ చేస్తారు, ఓవెన్లోనే ఎక్కువగా మోస్ట్లీ కుక్ చేసుకుంటారు. సో ఇళ్ళ దగ్గర కూడా చూసారు కదా మంచి ఏ విధంగా పడిపోతుందో. హీటర్ లేకపోతే మాత్రం అసలు ఉండలేరండి అలాంటి ప్లేసెస్లో. కారు చూసారా అసలు ఎంత, అమ్మో అసలు ఎంత మంచి ఉందో చూసారు కదా. ఇంకా అలాంటి ప్లేసెస్లో ఏంటంటే మా హస్బెండ్ ఇక్కడ నుంచి బట్టలు కూడా చాలా అక్కడ ఉండే ప్లేస్కి తగ్గట్టే కొనుక్కొని వెళ్ళారనమాట. ఇక్కడ మన బట్టలు అనేవి వాళ్ళకి సూట్ అవ్వవు, డ్రెస్సెస్ కానీ ఏదన్నా కానీ అక్కడ తగ్గట్టే ఖచ్చితంగా వేసుకోవాలి, లేదంటే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. ఇలాంటి కూల్ క్లైమేట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మెయిన్లీ డి విటమిన్, కాల్షియము ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. మనకే తగ్గిపోతుంది, ఇంకా అక్కడ ఉండే వాళ్ళకి తగ్గిపోతుంది. బట్ దానికి తగ్గట్టే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారులేండి. మెడిసిన్స్ అన్ని కూడా కల్తీ లేకుండా ఇక్కడైతే కొంతమంది చలి కాచుకుంటున్నారు చూసారు కదా, అక్కడక్కడ ఇలా ఉన్నాయి. సో ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. సేమ్ అలాగే ఉంటాయి, బట్ ఏంటంటే అక్కడ కల్చర్ అనేది వేరు, ఇక్కడ వేరు అంతే అనమాట. అక్కడ మోస్ట్లీ అందరికీ ఒక్కొక్కరికి, మనకి ఇక్కడ సైకిళ్ళు బండ్లు ఎలా ఉంటాయి, అక్కడ అందరికీ కార్లు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి అనమాట. ఈచ్ వన్ వచ్చేసి ఒక్కో కారు 60 లక్షలు 50 లక్షలు అలా ఉంటాయి. అండ్ వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కారు కూడా చూపిస్తాను, అది కాస్ట్ కూడా చెప్తాను మీకు. అండ్ ఇక్కడ వీళ్ళకి తెలిసిన వీళ్ళ దాంట్లో పనిచేసే వాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు అక్కడైతే సెటిల్ అయిపోయారు. అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళ ఇల్లు కూడా ఉంది వీడియోలో, అది కూడా చూపిస్తాను. చాలా కాస్ట్ పెట్టి అక్కడైతే ఇల్లు అయితే కట్టుకున్నారనమాట, ఇంకా అక్కడ సెటిల్ అయిపోయారు. అలా ఇష్టపడి సెటిల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారులేండి. బట్ మన మన కల్చరు, మన ట్రెడిషను అండ్ మనం ఎక్కువగా పేరెంట్స్ దగ్గరే ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రం ఉండలేరు అక్కడ. మా హస్బెండ్ అది ఇద్దరిదో ఒకటే మెంటాలిటీ అనమాట, పేరెంట్స్కి దూరంగా ఉండి ఎందుకులే అని చెప్పి ఇష్టపడమన్నమాట. సో ఈ విధంగా అయితే ఇక్కడున్న శాలరీ తోటి ఇంకా అలా మనకి తగ్గట్టు మెయింటైన్ చేసుకుంటూ ఎంతో కొంత సేవింగ్స్ అనేది చేసుకోవాలని అనుకుంటాము. అక్కడికి వెళ్ళే వాళ్ళు ఏంటంటే కొంచెం బాగా వెళ్ళి సంపాదించుకొని వెంటనే వచ్చేవాళ్ళు ఉంటారు, బాగా సెటిల్ అయిపోయి అక్కడే సెటిల్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో చూసారు కదా, కారులో వెళ్తున్నా కూడా చాలా మంచి అయితే ఉంది. అక్కడ కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే మరీ ఇంత మంచి ఉండదంట, కానీ కాకపోతే కొంచెం చాలా వరకు చలిగానే ఉంటుందండి. కోట్లు అవి జర్కిన్స్ ఇవన్నీ కూడా వేసుకొని వెళ్ళాల్సిందే. బ్యాంక్ ఆఫ్ అమెరికా. మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అమెరికాలో ఉండేవాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. మీరుండే ప్లేస్ కూడా ఇలానే ఉంటుంది కదా, ఖచ్చితంగా నేనైతే తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ కదా కూడా కామెంట్ చేసేయండి. అండ్ చూసారు కదా ఈ కార్ అయితే ఎలా ఉందో, ఇలాగ మొత్తం అంతా కూడా మంచుతో కప్పబడి ఉంటుంది. సో ఎక్కడికైనా మనం వెళ్ళాలనుకుంటే మాత్రం ఇలాగ క్యాబ్ బుక్ చేసుకోవాలన్నమాట. అయితే మా హస్బెండ్ వేరే ప్లేస్కి వెళ్ళడానికి ఇలా క్యాబ్ బుక్ చేసుకున్నారు, నైట్ టైం అనమాట. సో ఎప్పుడన్నా మనకి ఫ్యామిలీ ఉంటే మాత్రం మన ఇండియన్ స్టోర్ ఉంటుంది కాబట్టి అక్కడ కావాల్సినవన్నీ తెచ్చుకొని చక్కగా వండుకోవచ్చండి. అలా అయితే కొంచెం సేవింగ్స్ అయితే ఉంటాయి. బయట అయితే చాలా టూ మచ్ కాస్ట్ కాబట్టి మనం సంపాదించిందంతా సింగిల్గా ఉండే వాళ్ళకి ఇంకా అలా సరిపోద్ది అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఇదైతే మాత్రం మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది అనమాట ఈ కారు. ఇది 60 లక్షలు ఉంటుందట ఈ కారు, టెస్లా కారు ఏదో చెప్పారు. సో ఇదండి. అండ్ ఇంకొక ఫ్యామిలీ ఉంది మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో, వాళ్ళు కూడా సెటిల్ అయిపోయారు ఇక్కడ. ఆ ఇల్లు కూడా చూపిస్తాను. ఈ కార్లోనే ఇంకా తను ఉండడం వల్ల మా హస్బెండ్కి అక్కడ ఉండే వాళ్ళ వల్ల మనకి కొంచెం మనం ఏమైనా కొనుక్కోవాలనుకున్నా కూడా కొంచెం మనకు తగ్గుతుందట. వాళ్ళ కార్డు బట్టి, లోకల్ వాళ్ళ కార్డ్స్ ఉంటాయి కదా, సో ఆ కార్డు ద్వారా కావాల్సినవన్నీ తీసుకొచ్చారనమాట. కొన్ని కొన్ని ఇక్కడ మనకి వెళ్ళినందుకు ఏదో తెచ్చుకోవాలి కదండి, అంటే ఇక్కడ దొరకవని కాదు, చాక్లెట్లు బట్టలు అలాంటివి వెళ్ళినందుకు ఏదో సరదాగా తీసుకొచ్చారు. ఇంకొకసారి అయితే నేను వెళ్ళననే చెప్తున్నారు, బట్ పిలిస్తే మాత్రం తప్పదు కదా, ఈసారి కూడా వెళ్ళననే అన్నారు. సో ఖచ్చితంగా రావాలి అంటే వాళ్ళ మేనేజర్ వెళ్ళారనమాట. సో ఈ విధంగా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తను మాకు ప్యాక్ చేసేసి వాళ్ళ మదర్ వాళ్ళకి కూడా పంపించేసిందనమాట. చాక్లెట్స్, బ్యాగ్స్, డ్రెస్సెస్ ఇలా అనమాట ప్యాక్ చేసి పంపించేస్తే ఇంకా తర్వాత వాళ్ళ మదర్ వచ్చారు, వాళ్ళ మదర్కి ఇచ్చేసామన్నమాట. నెక్స్ట్ డే వచ్చారు, మా ఇంట్లోనే భోంచేసి వెళ్ళారు. సో తర్వాత తను కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుందట, బాగా రిసీవ్ చేసుకొని మంచిగా అక్కడ సాల్మన్ ఫిష్ నేను నీకు స్టోర్లో చూపించా కదా, ఆ సాల్మన్ ఫిష్ కూడా కుక్ చేసి పెట్టిందంట, ఒకసారి మటన్ చేసి పెట్టిందట. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అని చెప్పేసి చెప్పారనమాట. వాళ్ళ ఫ్రెండ్ ఈయన ఫ్రెండ్ ఇద్దరు ఒకటే అనమాట, అలాగా తెలుసు. సో అంతేనండి. సో చూసారు కదా, ఇక్కడ ఒక అన్నయ్య ఉంటారు, మాకు చాలా బాగా హెల్ప్ చేస్తారనమాట. వాళ్ళ ఫ్రెండ్ అమెరికాలో ఉన్నారు, సో అలా పరిచయం అయ్యారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక తనే కొంచెం తెలియనివన్నీ కూడా చెప్పటం, ఇక్కడ ఏమేమి కొంటే బాగుంటుంది, మెడిసిన్స్ ఏం తీసుకుంటే బాగుంటుంది అలాగా తీసుకొని వచ్చారనమాట. ఎవరైనా తెలిసిన వాళ్ళు అయితే మాత్రం ఉంటే బాగుంటుందండి, అక్కడ మనకు తెలియనివి కొన్ని కొన్ని ఉంటాయి కదా ప్లేసెస్, అలాంటివి కూడా చూడొచ్చు. సో చూసారు కదా, వేరే ప్లేసెస్కి వెళ్ళాలన్నా కూడా ఈ విధంగా ఏరోప్లేన్ ఎక్కేసి వెళ్ళారనమాట.
వెళ్ళాలి. లేదంటే చాలా దూరం కదండీ! ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి. మనకి ఇక్కడే మనం కొన్ని కొన్ని ప్లేసెస్ మన సిటీస్‌లోనే కొన్ని కొన్ని ప్లేసెస్‌కి చాలా చాలా దూరం పడతది. ఇంకా అక్కడ అదర్ స్టేట్స్‌కి అలా వెళ్ళాలంటే మాక్సిమం అందరూ కూడా ఇలాగ ఏరోప్లేన్‌లో వెళ్ళిపోతారనమాట. సో, తర్వాత ఇక్కడ చూసారు కదా! ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఇంకుంటాయన్నమాట అన్ని చోట్ల. సో, మోస్ట్‌లీ అందరూ కూడా ఎవరి కారు వాళ్ళు యూజ్ చేస్తారు. సో, మనం ఇక్కడ ఒక 10,00,000 పెట్టి కారు కొనుక్కుంటే అక్కడ 60,00,000 కారు అనమాట. అది మినిమమ్ అని అనుకోవాలి అక్కడ. అంతేనండి. చూసారు కదా ట్రైన్. ఇదైతే నేనైతే చూసి సినిమా థియేటర్ ఏమో అనుకున్నాను. కాకపోతే ఇది కూడా ఒక రెస్టారెంట్ అనమాట. ఒకసారి అయితే మా హస్బెండ్ వాళ్ళు మన ఇండియన్ ఫుడ్ దొరికేది వెళ్ళారనమాట. అక్కడ మాత్రమే కొంచెం రైస్, బిర్యానీ ఇలాంటివి మనకి ఇడ్లీ, దోశ అలాంటివి అవైలబుల్గా ఉంటాయి. కానీ ఇంక మిగతా చోట ఎక్కడ మనం ఇడ్లీ, దోశ చూడలేము, అన్నం చూడలేము అనమాట. ఈ పిజ్జాలు, బర్గర్లు, ఈ శాండ్విచ్లు ఇంక ఇవే తినేసి ఇంకా అక్కడ అందరికి ఇంకా అలా అలవాటు అయిపోయిందండి. కాకపోతే మనకైతే అలవాట్లేదు కదా. ఇంకా అలా అనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ రెస్టారెంట్లు గానీ, ఇంకేదన్నా కానీ ఎక్కడున్నా కూడా మాక్సిమం ఇండియన్ వాళ్ళకి చాలా తక్కువగా ఉంటాయన్నమాట మనకు నచ్చిన రెసిపీస్. కాకపోతే అక్కడ ఉండేవాళ్ళు బాగా సెటిల్ అయిపోయిన వాళ్ళు మాత్రం సండే సండే గ్యాదర్ అయ్యి మంచిగా ఫెస్టివల్స్ అప్పుడు అలాంటప్పుడు కలుస్తూ ఉంటారంట. ఫుడ్ ఫెస్టివల్లా చేసుకుంటారు. సో చూసారు కదా, చాలామంది ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంతేనండి. కాకపోతే మనం వెళ్ళాలంటే మాత్రం ఈ ఆఫీస్ పర్పస్ మీద అయితే వాళ్ళు పెట్టుకుంటారు కానీ, లేదంటే మాత్రం మనకి బాగానే అవుతాయి అన్నమాట. కొంతమంది సాఫ్ట్వేర్లు ఏంటంటే ఇది లోకల్ ట్రావెలింగ్ అనమాట. సో, కొంతమంది సాఫ్ట్వేర్లు ఏంటంటే కావాలని వెళ్తారు. కొంతమంది ఆఫీస్ వాళ్ళు పంపించే వాళ్ళు ఉంటారు. ఆఫీస్ పంపించారనుకోండి, ఆఫీస్ పర్పస్ మీద వాళ్ళే మనీ అది మనకి ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో, మా హస్బెండ్‌కి అయితే వాళ్ళే పెట్టుకున్నారు. వెళ్ళి రావడానికి మొత్తం అంతా కూడా ఫుడ్‌తో పాటు కలిపి 8,00,000 అయితే అయిందనమాట. మనవి ఎంతో కొంత పడతాయి. వాళ్ళకి రోజుకి ఇన్ని డాలర్స్ అని ఇస్తారనమాట. ఆ డాలర్స్ మీద కొంచెం ఎక్కువగా ఫుడ్ తింటే ఇంకా అది మనకే అవుతది. వాళ్ళు ఇచ్చే డాలర్స్‌కి మనకి ఎంతో రాదండి. చాలా తక్కువ ఫుడ్ అయితే వస్తది. మోస్ట్‌లీ మనకు 1,00,000, 2,00,000 మన చేతి డబ్బులైతే పడతాయన్నమాట. సో, ఈ విధంగా ఏదైనా ప్లేసెస్‌కి అది వెళ్ళాలన్నా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. లేదా మనకి ఎవరైనా తెలిసిన ఫ్రెండ్ ఉంటే వాళ్ళతో పాటు మనం వెళ్ళొచ్చనమాట. సో, ఎక్కడికెళ్ళినా కూడా ఈ మంచయితే కురుస్తా ఉంటది. వీళ్ళ ఫ్రెండ్ ఉండే ప్లేస్‌లో మాత్రం కొంచెం బావుంది. ఇంతలా మంచు లేదు, కానీ చలి అయితే ఉందని చెప్పారు. సో, కొన్ని కొన్ని వాటిల్లో మాత్రం ఇలాగా చలి కాచుకోవడానికి మరి రెస్టారెంట్లు ఇలా పెట్టినట్టున్నారని చెప్పేసి అన్నారనమాట. సో, ఇదైతే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. మంచిగుంది. వాటర్ ఫాల్స్ చూసారు కదా, చాలా బాగుంది. ఇదైతే మాత్రం అదిరిపోయింది. ఒకసారి అయితే చూడండి, చాలా చాలా బాగుంది. మరి వాటర్ ఎట్టిపోతుందో కూడా నాకు అర్థం కాలేదు. చాలా ప్లెజెంట్గా ఉంది. అక్కడ ప్లేస్లో బాగా ఫేమస్ అట. సో చూడండి, ఇప్పుడైతే బాగా కరెక్ట్గా అనిపిస్తుంది. ఇక్కడైతే చాలా బాగుందని చెప్పారు. వాళ్ళు ఉన్న ప్లేస్లో ఉన్న బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పారనమాట. అలాగే ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్లేసెస్లో ఒక్కొక్క బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుంది కదా. సో అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచిగా వీడియోస్, ఫొటోస్ అవి తీసుకొని ఇట్లా అనమాట. ఆ తర్వాత అయితే మనం ఈవెన్ చాక్లెట్స్ కొనాలన్నా, గమ్మీస్ ఇక్కడ ఉండేవి అక్కడ ఉంటాయిలేండి. కాకపోతే అమెరికా వెళ్ళి మనం తెచ్చుకున్నాం అన్నది అదొక ఫీలింగ్ కదా. సో కొన్ని చాక్లెట్స్, గమ్మీస్ ఇలాంటివి కూడా తెచ్చుకుంటారు. అండ్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అయితే మాత్రం ఇక్కడ మీద కొంచెం క్వాలిటీ అయితే ఉంటాయట. సో అందుకని చెప్పి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ మా అత్తయ్యకి నాకు తీసుకొచ్చారు మంచిదని. లేడీస్ ఎలాగో వీక్ అవుతాం కదా అని చెప్పేసి. సో ఈ విధంగా అనమాట. కేక్స్ కానీ అన్నీ కూడా మంచిగా మనం ఎంజాయ్ చేస్తూ కావాల్సినవన్నీ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మోస్ట్లీ అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అక్కడ ఫుడ్కి కొంచెం అలవాటు పడిపోతారండి. వాళ్ళు కూడా కొన్ని అలవాటు చేసుకుంటారు, తప్పదన్నమాట. మనకి అన్నీ కావాలంటే అవ్వదు కదా. మనకి మనీ కావాలి అనుకున్నప్పుడు ఫుడ్ విషయంలో మాత్రం అడ్జస్ట్ అవ్వాలి. ఇదిగో ఇలా అయితే ఉంటుందట. మా హస్బెండ్ అయితే ఈ విధంగా తిన్నారు. అక్కడ ఉన్న చాలా వరకు మోస్ట్లీ అన్ని డేస్ ఇలాగే తిన్నారు. చికెన్తో పాటు స్టోర్ చేసిన ఫుడ్ అనమాట. ఇదైతే సాల్మన్ ఫిష్. సాల్మన్ ఫిష్ చాలా మంచిదండి హెల్త్లో. ఫారెన్లో ఎక్కువగా అవైలబుల్గా ఉంటుంది. సో మొక్కలు కూడా చూసారా మంచితో ఎలా కప్పబడిపోయి ఉన్నాయి. ఇంకా అసలు ఆకులే పెరగవనుకుంటే ఇంకా. కానీ ఇళ్లలో కొంతమంది నా యూట్యూబర్స్ ఉన్నారు. వాళ్ళు మొక్కలు అయితే పెంచుతుంది. ఒక ఆమె అయితే మాత్రం నిజంగా ఎలా పెంచుతుందో అనిపించింది ఇవి చూసాక. ఎగ్స్ ఇంకా నార్మల్గా మనకున్నట్టే ఉంటాయిలేండి. ఇంక స్ట్రాబెర్రీస్, నిమ్మకాయలు ఇవన్నీ కూడా
ఇదైతే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో కొలిక్ వాళ్ళు ఎప్పుడో వెళ్ళారట అమెరికా. ఇంకా అక్కడ సెటిల్ అయిపోయారు అనమాట. పెద్ద విల్లాలాగా చాలా పెద్ద హౌస్ అని చెప్పారు. మంచిగా సెటిల్ అయిపోయారు. ఈమైతే చాలా బాగా వండి పెట్టారంట. మన ఫుడ్ అయితే మాత్రం మంచిగా గారెలు పొంగల్ అయితే అన్నీ ఒకలానే ఉంటాయి. జాతర నో ఇన్ అవర్ ఇండియా ఆల్సో సేమ్ కైండ్ ఆఫ్ ప్లే గేమ్స్ ఇస్ దేర్. మనకు మనమే అనమాట. సో అలాగా ఇక్కడ చూసారు కదా మొత్తం అంతా కూడా మెనూ మెన్షన్. ఇదైతే మా హస్బెండ్ కాఫీ దాకా ఒక ఆమ్లెట్ తినడానికి $100 అనమాట. అది ఎన్ని డాలర్స్ మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి వాయిస్ ఇస్తూ అన్నం అయితే మాడిపోయిందండి. పైపైతే తీసేసి మా అమ్మకి అయితే వండేస్తున్నాను. అది నేను మా హస్బెండ్ తినేద్దామని మళ్ళీ స్టీల్ గిన్నెలో పెట్టేసి మళ్ళీ ఇంకా కొంచెం ఉంది వాయిస్ అని మళ్ళీ ఇస్తున్నాను. అప్పుడు మళ్ళీ అడుగు అంటేసింది. ఇలా ఉంటాయన్నమాట యూట్యూబర్ కష్టాలు. అంత ఈజీ కాదనమాట. మరి ఎందుకమ్మా నీకు ఇంత కష్టం అంటారా? ఈ కష్టమే ఇష్టంగా భావిస్తానండి. నాకేంటో అసలు ఖాళీగా ఉండి ఇష్టం ఉండదు. బిజీగా ఉండాలనుకుంటాను. ఏదో సాధించాలనుకుంటాను. ఆ సాధించడంలో ఇలాంటివన్నీ ఎక్కువ సాధిస్తాను అనమాట. సో ఇంతేనండి వాళ్ళ వీడియో. తప్పకుండా లైక్ చేయండి. హైప్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా హైప్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.